ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటీ, కొత్తిమీర, అల్లం అన్నీ రెడీ చేసుకుని బాగా వేగనివ్వాలి. బాగా వేగనిస్తూ ఉండాలి. బాగా వేగాయని మనం అనుకున్న తర్వాత వాటి మీద మూత పెట్టి కొంచెంసేపు బాగా వేగనివ్వాలి. ఆ తరువాత బాగా వేగిన ఉప్మా నూకని బాగా వేగిందో లేదో చూసుకొని ఆ తరువాత బాగా వేగిన ముక్కలో కొద్దిగా సేమియా కూడా వేయాలి. సేమియాని వేసి బాగా కలగనివ్వాలి. బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులో మనం బాగా మరిగిందని ధృవీకరించుకున్న తర్వాత అందులో కొంచెం నెమ్మదిగా ఉప్మా నూకను వేయాలి. ఉప్మా నూకను కలుపుతూ వేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కలుపుతూ వేయాలి. కలుపుతూ వేసిన తర్వాత కొద్దిసేపటికి అలా మరగనిచ్చాక మనకి ఉప్మా దగ్గరగా అవుతుంది. వాటిపై కొత్తిమీర జల్లుకోవాలి. కొత్తిమీర జల్లుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆ నెయ్యి వేసి కొంచెం బాగా మరగనివ్వాలి. బాగా మరగనిచ్చిన తర్వాత బాగా ఉడికి బాగా ఉప్మా దగ్గరికి అయ్యిందని మనం అనుకున్నాక దాన్ని తీసి కిందన పెట్టుకోవాలి. చల్లార్చాక మనం వేడివేడిగా ఉప్మా తినాలి. ఇప్పుడు వేడి ఉప్మా రెడీ.